అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన IPL 2025 మ్యాచ్ నెంబర్ 27లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్తో పాటుగా అభిషేక్ శర్మ ఓచకోత కోయడం జరిగింది ఈ మ్యాచ్లో. ముఖ్యంగా అభిషేక్ శర్మ 141 పరుగులతో తన సత్తా ఏంటో మరొకసారి విమర్శకులందరికీ కూడా తెలియచేసేలాగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. ముఖ్యంగా సిక్సర్లతో అలాగే ఫోర్లతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ని మొత్తం కూడా ఖుషీతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందింపజేసేలాగా ఫోర్లు సిక్సర్ల వర్షం అయితే అభిషేక్ శర్మ కురిపించడం జరిగింది. ఇక ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు అయితే బ్యాటింగ్ తీసుకుంది. ముఖ్యంగా పంజాబ్ బ్యాట్స్మెన్స్ అయితే చాలా అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్యన్ ఈ మ్యాచ్లో కూడా మంచి శుభారంభాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రభు సింగ్తో కలిపి వీళ్ళిద్దరూ కూడా మొదటి వికెట్కి 66 పరుగులు జోడించడం జరిగింది. కేవలం 4 ఓవర్లోనే 66 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ అయితే మొదటి పవర్ ప్లేలోనే ముందడుగు వేయటం జరిగింది. ఇక్కడ మొదటి వికెట్ కోల్పోయింది పంజాబ్ జట్టు 66 పరుగుల దగ్గర. ముఖ్యంగా ప్రభు సింగ్ 42 పరుగులతో తన స్టామినాని నిరూపిస్తే ఆర్యన్ మరొకసారి ముఖ్యంగా 36 పరుగులతో తన జట్టుకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే రెచ్చిపోయి ఆడటం జరిగింది. దాదాపు 82 పరుగులతో రాజీవ్ గాంధీ స్టేడియం మొత్తం కూడా ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించడం జరిగింది. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ చివరిలో 34 పరుగులతో మరొకసారి తన విధ్వంసకర ఆటతో పంజాబ్ కింగ్స్ 245 పరుగులు చేరడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక సన్ రైజర్స్ బౌలర్స్ విషయానికి వస్తే అందరూ కూడా 10కి అబోనే దాదాపుగా ఎకానమీతో బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే హర్షల్ పటేల్ 4 వికెట్లతో సత్తా చాటితే మలింగా 2 వికెట్లు తీసి పర్లేదు అనిపించాడు. కాబట్టి ఓవరాల్గా 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓచకోతను మనం చూడటం జరిగింది. ప్రివ్యూలో కూడా మనం చెప్పుకున్నాము ఈ రోజు ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ అయితే 200 పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ అభిషేక్ శర్మ హెడ్ వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడ్డా కానీ పంజాబ్ బౌలర్లకి చుక్కలు కనపడే అవకాశం ఉందని మనం మ్యాచ్ ప్రివ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది. మనం చెప్పుకున్న విధంగానే ఈ రోజైతే మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ట్రెవిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మకి ప్రశంసలు ఎంత తక్కువ ఇచ్చినా కానీ మనము పూర్తిగా కూడా అతిశయోక్తి లేదనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ బౌండరీల వర్షం అయితే కురిపించడం జరిగింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఇది హైలైట్సా లేదంటే మ్యాచ్ అన్నట్లుగా ప్రతి బాల్ని బౌండరీలు పైకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ విరుచుకుపడటం జరిగింది పంజాబ్ బ్యాట్స్మెన్ల పైన బౌలర్ల పైన. ముఖ్యంగా మనం చూసుకుంటే పంజాబ్ బౌలర్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు అయితే దూకుడుగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరు కూడా మరొకసారి తమ సత్తా ఏంటో తమ బలం ఏంటో తమ సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి కానీ సన్ రైజర్స్ ఫ్యాన్స్కి కానీ విమర్శకులకు కానీ అందరికీ కూడా తెలియచేసేలాగా ఆడటం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే 141 పరుగులు చేయటం జరిగింది. 14 ఫోర్లు 10 సిక్సర్లతో ఇది హైలైట్స్ మ్యాచా లేదంటే నిజంగా ఒరిజినల్ మ్యాచా అన్నట్లుగా ముఖ్యంగా స్టేడియంకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఎప్పుడూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి నేనున్నా అన్నట్లుగా ఈ మ్యాచ్తో నిరూపించడం జరిగింది అభిషేక్ శర్మ తన పదునైన సెంచరీతో. ఇక అతనికి హెడ్ కూడా మంచి అర్ధ సెంచరీతో పూర్తి సహకారం అందించడంతో 9 బంతులు మిగిలిండగానే 245 లక్ష్యాన్ని చాలా అలవోకగా అయితే ఛేదించడం జరిగింది. వీళ్ళిద్దరూ ఓపెనర్లు అవుట్ అయినప్పటికీ కూడా క్లాస్ని అయితే దాన్ని క్లాస్గా ముగించేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ నెంబర్ 27లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఫ్యాన్స్కి ఖుషి ఇచ్చేలాగా ఆడి అద్భుతమైన ఇన్నింగ్స్ పూర్తిగా అభిషేక్ శర్మ అలాగే ట్రెవిస్ హెడ్ ద్వారా రావడంతో అద్భుతమైన సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ రేస్లో మేము ఉన్నాము. రానున్న మ్యాచ్ల్లో ఖచ్చితంగా మేమేంటో మా సత్తా ఏంటో మిగిలిన జట్లకు చూపిస్తాము అన్నట్లుగా అయితే పూర్తిగా కూడా అద్భుతమైన బ్యాటింగ్తో పదునైన విధ్వంసకరమైన
షాట్లతో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విరుచుకు పట్టడం జరిగింది. ఇది ఓవరాల్గా IPL 2025 మ్యాచ్ నెంబర్ 27 కంప్లీట్ రివ్యూ. ఈ మ్యాచ్లో మాత్రం అభిషేక్ శర్మ చాలా స్పెషల్ నాక్ ఆడటం జరిగింది. ఫ్యూచర్ అభిషేక్ శర్మ ఉన్నాడు అని సెలెక్టర్లకు మరొకసారి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఈ పదునైన 141 పరుగులతో. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాగే రానున్న మ్యాచ్లో కూడా రాణిస్తే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా మ్యాచ్ నెంబర్ 27 కంప్లీట్ రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.